ఏమి నిన్నే కాక ధర్మరాజును కూడా అవమానించాడా కర్ణుడు? ఆ కర్ణుడి అహంకారానికి తగిన ప్రతీకారం చేద్దాం. రథం ఆ రాజైన వైపు సాగినవు బావా. కర్ణ, సమరంలో గెలిపోవటములు సహజం. చిన్న విజయం లభించినంత మాత్రాన ధర్మజ భీముల్నే పరాభవిస్తావా? అల్పుడా, ఇప్పుడు నువ్వు చూస్తుండగానే భీమసేనుడు దుశ్శాసనాన్ని చిత్రవధ చేస్తాడు. ధీరుడు అయితే కాచుకో. ద్రౌపది, దుష్ట దుశ్శాసనుని కడతేర్చితిని. నీ ప్రతిజ్ఞ నెరవేర్చితిని పాంచాలి. పాంచాలి కేశాంబరాకర్షణ మహాపాతకి హృదయ రుధిరమేనా ఇది? రక్త సిక్తములైన ఈ హస్తములు నా మనోమందిరములు ఆనంద కందళితము చేయి మందార పుష్పముల వలె గోచరించుతున్నవి. ముడుగుడు, ఈ రుధిరముతో నా శిరోజములను తడవరెండు. ముడుగుడు. ఈ నాగాస్త్రంతో నీ పని సరి. కంఠానికి సూటిగా లేదు, గురి సరిగా చూడు కర్ణ. నాకు శరసంధానము నేర్పు సమర్థుడవా? అర్జున అర్జున, గురి సూటిగా లేదయా కర్ణ అని నే చెబితే వినిపించుకున్నావా? నాగాస్త్రం వ్యర్థమైనంత మాత్రాన ఈ కర్ణుని శస్త్ర కౌశలం వ్యర్థమవుతుందా? భార్గవాస్త్రం జ్ఞప్తికి వచ్చటలేదు. అర్జున, ముహూర్త మాత్రము శరప్రయోగ మాపము. మాత, సమస్త ప్రాణికోటిని తల్లిలా భరించేదానివి నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఇది పరీక్ష కాదు కర్ణ, ఆనాటి శాప ఫలం ఈనాడు అనుభవించక తప్పదు. అరదముని కృంగి రథమందొకరు ఒక్కరు నేల మీద సంగరమొనరితురెట్లు త్వరగా రథ చక్రములెత్తుకుందు వీతరథుని తోడ పోరుట అధర్మము కావునా చెప్పుచుంటి గాని
రథము లేకపోయినను నీకును శౌరికి సంకి కాదు మాకు తెలిసినది మారణ ధర్మమే కాని మారని ధర్మము కాదు. అయినను నీవు ఏ పాటి రణధర్మమును పాటించిది? సిగ్గు బిడియము లేక ధర్మము మాట తలపెట్టుచుంటే పెల్చన జాలక ఆలమున పెక్కుదుగూడి ధనంజయాత్మదుగూచుట ధర్మమా కొడుకు కుర్రల గుంటిని లక్క ఇంటిలో కాల్చుట ధర్మమా కనులుగానక ద్రౌపది చీరలెల్ల నాడొల్చుట ధర్మమా అలదురోదర మందలి గెల్పు ధర్మమా మిత్రమా దుర్యోధన, నా యావచ్చక్తి వినియోగించి చేయగలిగినంత చేసి తిని నీ కోరిక తీర్చలేకపోతున్నందుకు నన్ను మన్నించు. కర్ణ, రథచక్రము ఎత్తగలుగుట అసాధ్యం. రణము చేసేదవా తొలగిపోయేదవా? సంకోచించకర్జున. ఆగర్భ శత్రువు కర్ణుణ్ణి తక్షణమే అంతం చేయి. విరధుణ్ణి ఎలా చంపమంటావు బావా? నీ కుమారుడు అభిమన్యుణ్ణి విరధుణ్ణి చేసే చంపాడు. ఆనాడు పురుషఫలో నువ్వు చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకో. అధర్మానికి అధర్మమే సమాధానం. అనుమానించక వెంటనే అంతం చేయి. చండగభస్సి సూనుడు ప్రచండ పరాక్రమశాలి అస్త్రకోదండ కళా విశారదుడు ఉదార గుణాఢ్యుడు దాతగా ధరామండలమందు వెలుగు అసమానుడు మైత్రికి మారు పేరు కర్ణుడు గతించే ఆత్మగత రూపము సూర్యునిలో లయించగను అత్తగారు 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 ఏమి ద్రౌపది, ఇంత ఆనందమునకు గతమేమి? నీ పద తీర్చుటకు నా కుమారుడు ఏ విజయం సాధించిరి? ఎవరి పాలిట మృత్యువులేదు. ఆ దుష్ట దుర్యోధనుని కుడి భుజము కూలిపోయినది. కురువంశ నాశన హేతువైన ఆ ధూమకేతువు సూతపుత్రుడు నశించాడు. కర్ణుడు అస్తమించాడు. అట్లు మ్రాన్పడితేనే కుంతి మాత. కర్ణుని మరణ వార్త మీకు కర్ణపేయము కాలేదా? సంతోష కారణము కాదా? ఒక మహావీరుని దుర్మరణము సంతోష కారణం ఎట్లకును ద్రౌపది? మహావీరుడు అధములకు ఆలి అని ఈ అగ్నిపుత్రిని అవమానించిన అధమాధముడు, కురుక్షేత్ర సంగ్రామమునకే మూలకందమైన మహాపాతకుడు. వారి మరణము ఎవరికైనా సంతోష కారణమే కదా. ఎవరి సంతోషము ఎవరికి దుఃఖము. అతడు పాతకుడు. పాతకులతో కలిసి బ్రతికే అగత్యము పట్టించిన అతని తల్లే పాతకురాలు. నీకెట్లు బోధపడదు ద్రౌపది? ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమ.